నమస్తే అన్న. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ కాకుండా ఆపిందన్న. ఒకవేళ వైసీపీ వచ్చుంటే ఏంటి ఎలా ఉండేది పరిస్థితి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రైవేటీకరణ అనేటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. వచ్చిన సమయం నుంచి వాళ్ళు దిగిపోయే వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఒక్క నయా పైసా రాలేదు, ఒక్క రిలీఫ్ రాలేదు. ఉన్నటువంటి కార్మికులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వకపోగా దానిలో రాజకీయాలు చేశారు. ఆయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆయన సొంత కేసుల గురించో లేదు ఆయనకునేటువంటి అవినాష్ గారి కేసు గురించో ఏదో రకరకాల కేసుల గురించి వారి తాపత్రయం తప్ప ప్రజల ఆకాంక్షలు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ వారి ఎజెండాలోనే ఉండేది కాదు. కానీ గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆదుకున్నది చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ గవర్నమెంటే. ఇప్పుడు కూడా ఆదుకుంటున్నది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో కూడా బీజేపీ ఉండటం, ఇదంతా యాదృచ్ఛికం అయినప్పటికి కూడా వాస్తవాలు. దీన్నేమి ఎవరు కూడా కాదనలేనటువంటి నిజాలు. ఇక్కడ అభివృద్ధి సంక్షేమం అనేటువంటి వాటిని రెండు కళ్ళగా తీసుకెళ్ళగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో కానీ ఇటు మనకు రావాల్సిన నిధుల విషయంలో కానీ హక్కుల గురించి కానీ అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషిలో నుంచి వచ్చిన ఫలితమే మనకు మొన్న వచ్చినటువంటి నిధులు కానీ ఈరోజు కేంద్ర మంత్రి వచ్చినా ఈ ప్రైవేటీకరణ అంశం వెనక్కి వెళ్ళిపోయినా వీటన్నిటికి కూడా పూర్తిగా ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ లోకేష్ గారు ఉన్నారు. కాబట్టే ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ తిరిగి ఆయువు పోసుకుందని స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం అన్న. అలాగే ఒక టీడీపీ కార్యకర్తగా కాకుండా ఒక సామాన్యులాగా చెప్పన్నా ఏంటి కూటమి ప్రభుత్వం పరిపాలన పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు గతంలో బటన్ నొక్కటం తప్ప, నేను బటన్ నొక్కుతున్నాను పాట పాడటం తప్ప అభివృద్ధి కానీ లేదు ప్రజలకు ఉపయోగపడే అంశాలు కానీ ఎక్కడన్నా ఏమన్నా చేశారా? ఇప్పుడు గతంలో అధికారంలో ఉండేటువంటి ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది గవర్నెన్స్, రాష్ట్రానికి ఆర్థికంగా బలపరచడం, ఆ వచ్చిన ఆదాయాన్ని పేదలకి మధ్యతరగతి వారికి పంచడం లాంటిదే ప్రభుత్వం యొక్క బాధ్యత. అట్లా కాకుండా కేవలం అప్పుల మీదే ఆధారపడి అభివృద్ధిని పక్కన పెట్టి చేసినటువంటి విధ్వంసం, అది కాక పోలీసు వ్యవస్థల్ని వాళ్ళ ఇంటి సంస్థలాగా మార్చుకొని ప్రజల మీద తీవ్రమైనటువంటి అణిచివేత ఆ రోజున చేశారు. ఆ అణిచివేతకి వచ్చిన తిరుగుబాటులో నుంచి వచ్చిన రిజల్టే ఆ 11 సీట్లు అనేది మనందరికీ కూడా తెలుసు. ఒక కామన్ మ్యాన్గా మాట్లాడినా లేదు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా మాట్లాడినా గత 5 సంవత్సరాల విధ్వంసాన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి చాలా సమయం పడతా ఉంది. అయినప్పుడు కూడా ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. పేదల అభ్యున్నతే ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. ఖచ్చితంగా ఇది అమలు చేసి ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని నిలబెట్టి చూపిస్తారు కూడా. అన్న, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ రీసెంట్గా ఇటీవల జిల్లాల పర్యటన కూడా చేస్తానంటున్నారు. ఈ 6 నెలల్లోనే ఫెయిల్ అయిపోయింది కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఏంటి ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రజలకి దూరంగా అంతఃపురంలో నివసించినటువంటి అంతఃపుర రాజు ఆయన వైజాగ్లో కట్టుకున్న అంతఃపురంలోకి వెళ్ళలేకపోయానే అనేటువంటి బాధలో ఆయన వెళ్తానా అని చెప్తా ఉన్నాడు. కానీ 6 నెలల్లో మేము చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలని మీ కళ్ళ ముందే చూస్తూ ఉన్నారు. పోలవరంకి సంబంధించి, తర్వాత మన రాష్ట్ర రాజధానికి సంబంధించి, వైజాగ్కి సంబంధించి ఒక్క చిన్న విషయం చెప్తానండి. 1000 రూపాయలు వృద్ధులకి పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాల సమయం పడితే మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజే వీటికి 1000 రూపాయలు ఒకేసారి పెంచడమే కాకుండా ఎన్నికల జరిగే సమయంలో ఉన్నటువంటి నెలలు కూడా కలిపి ఇచ్చినటువంటి నాయకుడు. ఇక వాళ్ళకి అసలు మాట్లాడే హక్కు ఉంది. 1000 రూపాయలు పెంచడం చేతకాని వాళ్ళు మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడుంది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పింది కూడా ఏదంటే సూపర్ 6 అమలు చేయము అని కాదు, ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేశారు, దీన్ని సరిచేయాలా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు తప్ప ఎక్కడా కూడా సూపర్ 6 అమలు చేయమని చెప్పలేదు. వీళ్ళేదో కోడిగుడ్డు మీద ఏకలు పీకుతున్నారు తప్ప ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన విధంగా మేనిఫెస్టో ప్రకారం అమలు చేసి తీరుతాము. తద్వారా ప్రజల యొక్క మన్నలు పొందుతాము. మరొకసారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. మీకు ఒక్కటే ఎగ్జాంపుల్ మాది బ్రహ్మాండంగా ఉందంటానికి వాళ్ళ కీలకమైనటువంటి ఏటు
విజయసాయిరెడ్డి గారే ఆయన మీద నమ్మకం లేక పక్కకి వెళ్ళిపోయినాక ఇంకా ప్రజలకి ఏం నమ్మకం ఉంటుంది? కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సూపర్ 6 కొడతా ఉంది, ప్రజల మన్నలు కూడా పొందుతూ ఉంది. నారా లోకేష్ గారు యువగరం పాదయాత్ర కూడా మొదలుపెట్టి మొన్నటితో 2 సంవత్సరాలు అయిందన్న. ఏంటి నారా లోకేష్ గారు యువగరం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఎలా ఉంది, పెట్టకముందు ఎలా ఉంది? ఆ రోజు తీవ్రమైనటువంటి నిర్బంధాలు, దాడులు, కక్ష సాధింపు చర్యలు, పోలీసుని ఒక సొంత సైన్యంలాగా ఉపయోగించుకున్నటువంటి అణిచివేత సమయంలో కార్యకర్తలకి ప్రజలకి ఒక ధైర్యాన్ని కల్పించడమే కాకుండా అప్పుడు జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకి వ్యతిరేకంగా గలం విప్పినటువంటి యువగలం, ఆ యువతను మొత్తం కూడా మీరు చూశారు. గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు చెప్పినప్పుడు యువత మొత్తం కూడా ఆ వైసీపీ పరిపాలనకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ, చివరికి పులివెందుల్లో కూడా టీడీపీకే మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యువత మొత్తాన్ని కూడా కలుపుకొని యువగలం ఆ వైసీపీ పరిపాలన అంతానికి మొదటి మెట్టుగా ఉపయోగపడింది. కేవలం యువగలంతో మాత్రమే ప్రభుత్వం మారటానికి వేదిక ఏర్పడింది. ఆ యువగలానికి భయపడే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ తర్వాతనే పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టబోతున్నామని డిక్లేర్ చేశారు. సో వీటన్నిటికి కూడా ప్రథమ అడుగు యువగలం అనేది స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం. యువగలం పాదయాత్ర అటు నారా లోకేష్ గారికి కానీ ఇటు టీడీపీకి కానీ ఎంతవరకు కలిసి వచ్చిందంటారు? నారా లోకేష్ గారు చేసిన యువగలం పాదయాత్ర టీడీపీకా, లోకేష్ గారికా, చంద్రబాబు నాయుడు గారికా అంటం కంటే కూడా ఆంధ్ర ప్రజలకు ఉపయోగపడింది. ఆ దుష్ట పరిపాలన యొక్క తాలూకు వాస్తవాల్ని ప్రజలకి చెప్పడంలో లోకేష్ గారు సఫలీకృతమయ్యారు. పార్టీకి, క్యాడర్కి ఎట్లాగో ఉపయోగమే, కానీ ప్రధానంగా లబ్ధి పొందేది మాత్రం ఆ యువగలం ద్వారా ప్రజలని చెప్పడంలో నిజంగా మేమంతా కూడా ఎంతో గర్విస్తూ ఉన్నాం. లోకేష్ గారి యువగలం పాదయాత్ర అనేది ఒక చరిత్ర. ఇది తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం ఆ చరిత్ర అలా నిలబడిపోతుంది. ఆ యువగలం పాదయాత్రలోనే రెడ్ బుక్ అంటూ నారా లోకేష్ గారు తెర మీదకి తెచ్చారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే రెడ్ బుక్ పథకం అమలు అవుతుంది కానీ సూపర్ 6 అమలు అవ్వట్లేదు అంటున్నారు. మొన్నే మీరు చూశారు, అంబటి రాంబాబు అన్నాడు రెడ్ బుక్కి మా ఇంట్లో ఏదో వాళ్ళు భయపడరు, వీళ్ళు భయపడరు అన్నారు. రెడ్ బుక్కి మరి భయపడినప్పుడు మరి రెడ్ బుక్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రెడ్ బుక్లో ఏముంది? ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేశారో, ఎవరైతే ప్రజల్ని రాక్షసుల్లాగా రక్తాన్ని పీల్చుకొని తిన్నారో వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వాళ్ళ పేర్లు మాత్రం రెడ్ బుక్లో ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు అంబటి రాంబాబు గారు మనం చూసాం, ఒక హోటల్లో ఒక కార్మికుడు చనిపోతే అతనికి వచ్చిన డబ్బుల్లో కూడా వాటా అడిగారు అనేటువంటి ఆ రోజున వార్తలన్నీ కూడా మనం చూసాం. అటువంటి తప్పులు చేసింటే అందులో అంబటి రాంబాబు గారి పేరు ఉంటుంది, ఇంకోళ్ళ పేరు ఉంటుంది. ఒకవేళ తప్పు చేయలేదనుకోండి, అంబటి రాంబాబు గారు కూడా వారి రాజకీయ వారు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ కక్ష సాధింపు గురించి అనేటువంటిది కాదు. నిజంగా కక్ష సాధింపు ఉంటే ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఎంతమంది హాయిగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, రాజకీయాలు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ కక్ష సాధింపు కాదు, కేవలం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే చేస్తూ ఉన్నాం. అయితే తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెడ్ బుక్, రాజ్యాంగం రెండు కూడా వాళ్ళ నేరస్తులు వెంట పడతాయి అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఇటు విద్యా రంగంలో కానీ ఇటు ఐటీ రంగంలో కానీ నారా లోకేష్ గారి పక్షాన ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు? ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి నో బ్యాగ్ డే ఒకటి తీసుకొచ్చారు, ఫుడ్ క్వాలిటీ పెంచబోతా ఉన్నారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇక్కడ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు తీసుకొస్తారు తప్ప దాని ఇంప్లిమెంటేషన్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఉద్యోగస్తుల్ని, టీచర్స్ని సమాయత్తం చేయలేదు. ఇక్కడ ఏంటంటే కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దానికి సంబంధించి పిల్లలకి చెప్పడానికి అవసరమైనటువంటి వ్యవస్థను కూడా రెడీ చేస్తూ ఉన్నారు లోకేష్ గారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ అత్యున్నతమైన విద్యా వ్యవస్థగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఫ్యూచర్లో చక్కగా సెటిల్ అవడానికి వారికి కావాల్సిన జ్ఞానాన్ని అందించేటువంటి వేదికలుగా తయారవబోతూ ఉన్నాయి. ఇమీడియట్ రిజల్ట్స్ ఇప్పుడు కనపడవు, ఒక సంవత్సరంన్నర టైం పడుతుంది. ఆ తర్వాత మాత్రం రాకెట్ రైలు తీసుకెళ్ళిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.